శ్రీ ఆంజనేయం జానయోగ మండలి మంగళగిరి శాఖ తరఫున దేవాలయ పరిశుభ్రత యోగము ఘాట్ రోడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ పరిశుభ్రత యోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాస్య భక్తి. చాలామంది భక్తి అంటే కేవలం పూజ పురస్కారము యజ్ఞయాగాదులు మాత్రమే అనుకుంటాం. వాటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటంటే 9 మెట్లు ఎక్కాలి. శ్రవణం కీర్తనం విష్ణు, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, అర్చనం వందనం దాస్యం, సత్యం ఆత్మనివేదనం, సత్యం ఆత్మనివేదనం. ఈ 9 మెట్లు ఎక్కిన తర్వాత 4 భగవంతుల్లో సాయుధ్యం పొందడానికి 4 మరో స్టెప్పులు ఉన్నాయి. సామీప, సమీప, సాలోక, సాలోక, సారూప, సారూప, సాయుధ్య. సాయుధ్య. ఈ 4 స్టెప్పులు పొందితే తప్ప మనకి భగవంతుల్లో జీవాత్మ పరమాత్మలు ఐక్యం కాదు. ఆ ఐక్యం కావడానికే ఈ దేవాలయాల్ని ఏర్పరిచి యజ్ఞాలు యాగాదులు పెట్టి ప్రజలందరినీ ధర్మ మార్గం వైపు తిప్పడానికి ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఇది వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు రచించిన దగ్గర నుంచి ఈ దేవాలయ సంస్కృతి ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళి ఒక్కొక్క దేవుడు పురాణం ప్రకారం ఏర్పాటు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఏ స్టెప్లో ఉన్నామో, గుడికి మెకానికల్గా వెళ్తున్నామా లేకపోతే ఆత్మభక్తిని ప్రదర్శించడానికి వెళ్తున్నామా అన్న శిక్షణ ఇవ్వటానికే ఈ దేవాలయ పరిశుభ్రత యోగం అనేటువంటి దాన్ని మేము 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. మా సంస్థ పెట్టి 18 సంవత్సరాల దాకా 19వ సంవత్సరంలో వచ్చింది. 15 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఇప్పటికీ 136 గుళ్ళు శుభ్రం చేశాం. మొత్తం మీద కలిపి అన్ని గ్రామాల్లో కలిపి ఇది మొత్తం మీద లెక్కేస్తే ఇది 136వ గుడి. ఈ 136 ప్రతి నెల ఒక గుడి చొప్పున శుభ్రం చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా మీరు ఆత్మభక్తిని ప్రదర్శించడానికి, దేవుని నీడలు చూపడానికి, మీ పిల్లల పెంపకంలో కానీ మీ నిత్య జీవితంలో కానీ ఆత్మభక్తి పరాయణులుగా మారటానికి ఈ దాస్యభక్తి ఉపయోగపడుతుంది. దేవాలయం పరిశుభ్రత అంటే దాస్యభక్తే. ఆర్యవైశ్య కళ్యాణ మండపం మెయిన్ రోడ్లో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల దాకా యోగ శిక్షణ ఇవ్వబడుతుంది. అది జ్ఞానయోగం, రాజయోగం. కానీ భక్తి యోగం మాత్రము దేవాలయాలకు వచ్చి ఈ దేవాలయాలను శుద్ధి చేయడం ద్వారా మీకు శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ గుడిని దాదాపు ఇప్పుడు 6వ పర్యాయం మేము ఈ గుడిలో సేవలు అందిస్తున్నాము. కాబట్టి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు పాటించాల్సిన 3 నియమాలు చెప్తున్నాము. ఒకటి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సెల్ ఫోన్ని రెగ్యులర్గా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆన్ చేసుకొని వెళ్ళకూడదు. ఉండే ఒక్క క్షణం లేదా కొద్ది నిమిషాలు ఫోన్లు దృష్టిలో ఉండకూడదు. రెండవది, ఎవరి మొహాల్లోకి చూడకూడదు. దేవుడు మీకు దర్శనం అవ్వాలంటే వాళ్ళ మొహాల్లోకి వీళ్ళ మొహాల్లో చూడకూడదు. మూడవది, భూమిని దర్శిస్తూ మౌనంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. సేవకి రావటం వేరు, దర్శనానికి రావటం వేరు. దర్శనానికి వచ్చినప్పుడు మనం కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాం. మళ్ళీ 2-3 నిమిషాల్లో మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెబుతున్నావంటే దేవుడిని అవమానించినట్టే. ఈ 3 నియమాలు మన అన్ని శాఖల వాళ్ళకి వర్తిస్తున్నాయి. ఎప్పుడు గుడికి వెళ్ళినా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, మౌనంగా ఉండాలి, భూమిని దర్శిస్తూ ఎవరి మొహాల్లోకి చూడకూడదు. భూమిని దర్శిస్తూ నీ దైవ దర్శనానికి చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి తెనాలి, మంగళగిరి, రేపల్లె, బాపట్ల, గుంటూరు, అంగళకుదురు అన్ని గ్రామాల నుంచి యోగ సాధకులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ సరే.